ఇప్పుడు మేధావులు అనేటువంటి పేరుతో కొంతమంది స్టేట్మెంట్లు ఎట్లా ఉంటుందంటే, వెనుకబడిన వర్గాలను నమ్మించి 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీ ఆయా వర్గాలను నట్టేట ముంచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతోంది, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పు వంటి కుట్రలకు పాల్పడుతోంది, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోంది. అందువల్లే ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా తగ్గింది. దీంతో అధికారం కోసం దక్షిణ భారతదేశంలో అడ్డగోలుగా పొత్తులు పెట్టుకుంది. అధికారం కోసం పచ్చి అబద్ధాలతో మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన విషయంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు చైతన్యంతో ఆలోచించి చిత్తుగా ఓడించాలి. సామాజిక న్యాయం చేసి జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింత అభివృద్ధి ప్రధానంలో పయనించాలని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఇక్కడే వివిధ సంఘాలు మాట్లాడారు. ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే, అక్కడ సంఖ్య తగ్గిపోయిందని ఈయనకి ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారో తెలియదు. ఈయన మాజీ జడ్జి గారు నెంబర్ 1. రెండోది, ముస్లిం రిజర్వేషన్ల రద్దు అన్నటువంటిది అవసరం లేదు, అది సామాజిక న్యాయం అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు ఎవరు రిజర్వేషన్లు లాక్కున్నారు? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. ఈయన బీసీకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన నాయకుడు. బీసీల రిజర్వేషన్ నుంచి 4% లాగేసి వేరే వాళ్ళకి ఇస్తే, ముస్లింలకు ఇస్తే, అది మతపరంగా ఇస్తే అది రైట్ అంటున్నారు. దానివలన మోడీ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తున్నారు. దీన్ని బట్టి మేధావులు అంటే పూర్తిగా అన్ని విషయాల్ని సమగ్రంగా విశ్లేషించి ఆలోచించగలిగినటువంటి, మేధావులు అంటే మనం ఏదనుకున్నామో అది జనం నెత్తిన రుద్దేటటువంటి వాళ్ళు. ఈ రెండిట్లో ఏదన్నది జనం డిసైడ్ చేసుకోవాలి.